హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షస్ గెలాక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళండి అని విసిగిస్తూ ఉంటే సరే కదా అని తీసుకెళ్లారనమాట. సో అది ఎక్కడికి అంటే రెడ్డిస్ బ్రదర్స్ అండి. ఇది మెహదీపట్నంలో ఉంది. సో ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువగా ఫేవరెట్ స్పాట్ అనమాట. ఏదైనా జంక్ ఫుడ్ తినాలి అనిపిస్తే ఎక్కువగా ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇది కొంచెం రెనోవేషన్ చేశారండి. ఇంతకుముందు అయితే ఇంకా బాగుండేది, పార్టీషన్స్ అవన్నీ పెట్టి. ఎక్కువగా చైనీస్ వాళ్ళు ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకే బాగా వస్తుంది కదా. సో ఇక్కడ చేసే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ షెజ్వాన్ నూడిల్స్ ఇలాంటివన్నీ వెరైటీస్ దొరుకుతాయి. అంతేకాకుండా టిఫిన్స్ ఐటమ్స్ కూడా ఉంటాయండి, పూరి, ఇడ్లీ, దోశ అట్లాంటివి. కానీ నాకు మాత్రం ఇక్కడ బాగా నచ్చేది నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్. అంటే ఈ టైప్లో మంచూరియా, జంక్ ఫుడ్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఏంటంటే ఇంట్లోకి మొక్కలు తీసుకుందాము, ఎట్లాగో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అని వచ్చేసి చిరంజీవిది బ్లడ్ బ్యాంక్ ఉంది కదండి. సో దాని పక్కనే ఉంటుందన్నమాట. దీని నేమ్ అయితే నేను పర్టికులర్గా చూడలేదు, ఎందుకంటే వెళ్ళక బయటకు వెళ్తే వర్షం ఏమో పొలోమని నేను కూడా ఉన్నాను మీతో పాటు అని చెప్పి వచ్చేసింది. సో ఇట్లా వెళ్ళి మేము అట్లా నూడిల్స్ తిన్నామో లేదో, ఒక 20 minutes అట్లా అయిందో లేదో ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఒక 10 minutes 15 minutes అక్కడే వెయిట్ చేసాము. ఇంకా తగ్గేలా లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత సో ఎట్లాగో అనుకుంటున్నాం కదా, కావాలి వర్షాకాలంలో అయితే మొక్కలు త్వరగా వచ్చేస్తాయి కదా. సో ఆ ఉద్దేశంతో మేమేం చేసామంటే వెళ్ళామన్నమాట. ఇంతకుముందు మేము వెళ్ళిన ప్లేసేనండి. అంతకుముందు వెళ్ళినప్పుడు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా రీస్టాక్ చేయాలేమో వాళ్ళు. కానీ చాలా పెద్ద ప్లేస్ అండి. ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అనేది ఉండదన్నమాట. అదే పెద్ద గార్డెన్ ఉండి పెద్ద లాన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ ప్లేస్లో ఉండే మొక్కలు వాళ్ళకి వెరైటీస్ డిఫరెంట్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నాకు అన్నిటికన్నా ఇక్కడ నచ్చింది ఏంటంటే వెరైటీ, అంటే డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడంతా పాట్స్ అనేవి హంసల్లాగా, లేదు అంటే డక్స్ లాగా, లేదు అంటే ఎలిఫెంట్స్ లాగా, ఇట్లా అనేక వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళు క్రాటన్ మొక్కలు అలాంటివన్నీ వాళ్ళు డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి అరటి చెట్లు, మామిడి చెట్లు కూడా దొరుకుతాయండి. అంటే ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదనమాట. సో ఇక్కడంతా వెనకాల చాలా పెద్ద ప్లేస్ అనమాట. మీరు ఇక్కడ వెళ్ళి చూస్ చేసుకోవడమే. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే మేము అనుకున్నవి అక్కడ లేవంటే, నేను ఏమనుకున్నానంటే ఇంటి దగ్గర చిన్న పాట్స్లో పెట్టుకుందాము, అంటే నాచు మొక్కలు కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా అవి కానీ, లేదు అంటే చేమంతి మొక్కలు, మల్లెపూలు అలాంటివన్నీ పెడదాము అనుకున్నాను. కానీ మల్లె చెట్లు అంటే ఇప్పుడు సీజన్ కాదు కదండి, మళ్ళీ సంవత్సరం దాకా వెయిట్ చేయాలి. ఇంతకుముందు తీసుకెళ్ళిన గులాబీ మొక్కలేమో సరిగా అసలు కొంచెం కొన్ని రోజులు బాగానే ఉంటాయి, ఫ్లవర్స్ ఉన్నాయే తీసుకొస్తాము. కొన్ని రోజులు అయిన తర్వాత మరి వాటికి ఫర్టిలైజర్ సరిగా అందకో ఏంటో తెలియదు, కానీ చాలా త్వరగా అవి పాడైపోవడం, ఎండిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో నేను ఇందులో వీడియోస్ చూస్తున్నాను మొక్కలు పెంచడానికి ఏమేమి ఎరువులు వేయాలి అట్లాంటివన్నీ. అది కాకుండా బయట ఫర్టిలైజర్ కూడా అమ్ముతారండి. సో ఇక్కడ వీళ్ళ దగ్గర మేము ఫర్టిలైజర్ కూడా అడిగాం, కానీ వాళ్ళ దగ్గర లేదని చెప్పారు, అయిపోయిందంట. ఈ పాండ్స్ చూసారా, ఇవి కమలం పూలు అండి, లోటస్ ప్లాంట్స్ అనమాట. అక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదేమో నేను టచ్ మీ నాట్ ఫ్లవర్ అనుకున్నాను, కానీ ఎన్నిసార్లు టచ్ చేసినా అదైతే అది కాదనమాట, ముడుచుకోవట్లేదు. సో ఇదన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఎయిర్ రిఫ్రెష్మెంట్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ చిన్నవి. ఇంకా మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవసరమైన ప్లేట్స్ కానీ, పాట్స్ కానీ, ప్లాస్టిక్ నుంచి, పింగాణి నుంచి అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. నేనేంటంటే ఈయన సీడ్స్ తీసుకుందాము, సీడ్సే వేద్దామని అన్నారు. సో ఇక్కడ నేనేం చేశానంటే ఏది ఉందా అని చెప్పి ముందుగా నాకేం ఉపయోగపడుతుందో అవన్నీ చూశాను, కానీ అందులో నాకు ఉపయోగపడేవైతే ఏమీ కనిపించలేదు. అన్నీ అట్లానే సీడ్సే ఉన్నాయండి. సో ఇంకేం చేస్తాను, ఈయన ములక్కాడను ఇంకేదో తీసుకుందామన్నారు. సో అది 2 తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. సో చూసారా, ఇంకా వర్షం పడుతూనే ఉంది, అలానే చిన్న తుప్పరు ఉంది, పడుతూనే బయలుదేరిపోయామన్నమాట. సో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం.
వచ్చే దారిలో ఇలా కుల్ఫీ, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, ఫలూదా ఇవన్నీ ఉంటాయి కదా, అది కనిపించింది అనమాట. నేనైతే వేరే ప్లాన్స్ అనుకున్నాను, కానీ వర్షం పడడంతో నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇక్కడ పడుతూనే ఉంది చూసారా, ఈ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారేమో. మామూలుగా ఏదో సినిమాలో చెప్తారు చూసారా, మిర్చి బజ్జీ ఎవడైనా తింటాడు కానీ ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అన్నట్టు తరుణ్ అన్న డైలాగ్ గుర్తొచ్చింది నాకు అది చూసినప్పుడు. జనరల్గా అయితే మనం మిర్చి బజ్జీలే తింటాం అనుకోండి, కానీ బయటకు వెళ్ళినప్పుడు దొరికే ఐటమ్స్ని ఎప్పుడైనా తింటాం కదా. బజ్జీ మిర్చి అంటే ఇంట్లో ఎప్పుడైనా వేపుకొని ట్రై చేసుకొని తినచ్చు అనుకోండి. సో ఆ ఫలూదా అనేది నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అది వేసి బాగా చేస్తారు కాబట్టి అది కావాలి అన్నాను. సో అది తినేసి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇది ట్యాంక్ బండ్ ఏరియా అండి. ఇది చూసారా, తాజ్మహల్ లాగా భలే మెరిసిపోతుంది కదా. యాక్చువల్గా వర్షం రావడం వల్ల ఇక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది, కానీ లేదు అంటే సండే కూడా ఫుల్ జనాలు ఎక్కువగా ఉంటారనమాట. ఈ ఏరియా మొత్తం సండే వస్తే ఫుల్ క్లమ్జీగా ఉంటుందండి, రష్ ఎక్కువగా ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఎక్కువగా తెలుస్తూనే ఉంటుంది, చాలామంది చూస్తూనే ఉంటారు. సో అప్పటికే వర్షం కూడా ఉంది కదా, అందుకని కొంచెం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ఈరోజు వ్లాగ్ అనమాట ఇలా నడిచింది. నేను వేరే అనుకున్నాను, కానీ ఏదో అయ్యింది. బట్ ఇట్స్ ఓకే, కొంచెం తడిచినా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎప్పుడో ఒకసారే కదా అలా తడుచుకుంటూ ప్రయాణం చేశాము అనేది గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్నాన్ని దియా విత్ లైట్ ఆకారంలో రూపొందించారు. ఇది హుసేన్ సాగర్ సమీపంలోని లుంబిని పార్క్ పక్కన 3 ఎకరాల స్థలంలో నిర్మించారండి. దీన్ని తయారు చేయడానికి 1700 టన్నుల మైల్ స్టీల్ పట్టిందంట. కానీ బయట నుంచి చూడడానికి భలే ఉంది కదా. బట్ ఇది నేను చూపించాలి అనుకున్నాను, నైట్ టైం లైట్లో ఇలా కనిపిస్తుందని. సో ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.